శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి మన భారతీయతకు మూలస్తంభాలు. వాస్తవానికి వేదోపనిషత్తుల్లో ఏమున్నాయి? ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానమా, భగవతత్వమా? ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మించి మనిషి తన జీవితాన్ని ఫలవంతం చేసుకోవడానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. మానవ వ్యక్తిత్వ జీవన వికాసానికి దోహదపడే విషయాలు ఉన్నాయి. మనిషిలోని ఆత్మశక్తి ద్విగుణీకృతం అయ్యేందుకు, మూర్తిమత్వం వికసించేందుకు సహాయపడే బోధలు ఉన్నాయి. నాటికైనా నేటికైనా ఏనాటికైనా మానవ వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించేవే వేదోపనిషత్తులు. మనం ఏ పని చేయాలన్నా, ఏ విజయం సాధించాలన్నా బుద్ధి స్పష్టత ఉండాలి. లక్ష్యం పట్ల ఎంత స్పష్టత ఉంటే మార్గం అంత సుగమం అవుతుంది. అసలు ఋగ్వేదంలోని గాయత్రి మంత్రం నిర్దేశించేది ఈ బుద్ధి స్పష్టత గురించే. ఎవరు మనం బుద్ధిని ప్రేరేపిస్తారో ఆ దైవాన్ని ధ్యానిద్దాం అంటుంది మంత్రం. ఓం భూర్భువ స్వహ అంటూ సాగే ఈ మంత్రం ధియో యోనః ప్రచోదయాత్ అనటానికి కారణమదే. ఒక వ్యక్తి జీవితాన్ని సాఫల్యం చేసుకోవడానికి కావలసిన మరో ఆయుధం దృఢ సంకల్పం. ఎవరికి సంకల్పం దృఢంగా ఉంటుందో వారికి విజయం తథ్యం. నేను ఎలాగైనా విజయం సాధించాలి, ఎన్ని అవరోధాలు వచ్చినా సాధించి తీరాలి అని అనుకోవడమే సంకల్ప బలం. మానవుడికి అలాంటి సంకల్ప శక్తిని, సిద్ధిని అందించే సంకల్ప సూక్తం మన శుక్ల యజుర్వేదంలో ఉంది. ఓం యజ్ఞాగ్రతో దూరముదైతి దైవం అంటూ సాగే ఈ సంకల్ప సూక్తం ఏం చెబుతోందంటే, అనంత దూరాలను చేరుకునేది, యావత్ ప్రకాశానికి ప్రకాశంగా భాసిల్లుతున్నది, అద్వితీయమైనది అయిన ఆ ఆత్మ నా మనస్సును సత్సంకల్పం చేసేలా ప్రేరేపించుగాక. ఏ ఆత్మ ప్రజ్ఞానం, జ్ఞాపకశక్తి, మనోస్థైర్యం వంటి వాటికి ప్రాప్తి స్థానమో, ఏ ఆత్మ ప్రాణుల యొక్క నశించని జ్యోతిస్వరూపంగా భాసిల్లుతూ ఉన్నదో, ఏది లేకుండా ఏ పని చేయజాలమో ఆ ఆత్మ నా మనస్సును సత్సంకల్పం చేసేలా ప్రేరేపించుగాక. పై మాటల్లో ఆత్మశక్తి గొప్పతనం కూడా ప్రస్తావితమైంది. ఆత్మ అనే భావనను నేటి ఆధునిక మానవుడు అర్థం చేసుకోవాలి. మనలో నిబిడీకృతమై ఉన్న శక్తే ఆత్మ. మరణం లేని అనంత తత్వమే ఆత్మ. శుక్ల యజుర్వేదంలో శక్తి మంత్రం ఈ ఆత్మశక్తి గురించే వివరిస్తోంది. ఓం తేజోసి తేజోమయి దేహి అని సాగే ఈ శక్తి మంత్రం, భగవంతుడా, నువ్వు ఆత్మశక్తిగా ఉంటున్నావు, నాకు ఆత్మశక్తిని ప్రసాదించు. నువ్వు సంయమశక్తిగా ఉంటున్నావు, నాకు సంయమ శక్తిని చేకూర్చు. నువ్వు శారీరక శక్తిగా ఉంటున్నావు, నాకు శారీరక శక్తిని ప్రసాదించు. నువ్వు ధైర్యంగా భాసిల్లుతున్నావు, నాకు ధైర్యాన్ని ప్రసాదించు. నువ్వు సహనశీలిగా ఉంటున్నావు, నాకు సహనాన్ని ప్రసాదించు అంటోంది. ఈ మంత్రం ఆత్మశక్తి గురించే కాదు, ధైర్యం గురించి చెబుతోంది. ఏ పని అయినా ఒక వ్యక్తి చేయాలన్నా, కార్యరంగంలోకి దూకి ముందుకు వెళ్లాలన్నా, విజయం సాధించాలన్నా తప్పనిసరిగా కావలసింది ధైర్యం. అందుకే ధైర్యలక్ష్మిని కొలవాలన్నారు పెద్దలు. ఏ పని అయినా చేయాలని సంకల్పించినా, ధైర్యంగా అడుగులు ముందుకు వేసినా మార్గమధ్యంలో అవరోధాలు ఎదురుకావడం సహజం. అలాంటి అడ్డంకుల్ని అధిగమించేందుకు మనిషి కృషి చేయాలి. తైత్తరీయ అరణ్యకంలోని దుర్గా సూక్తంలో అరాహతీయతో నిదహాతి వేదః అని ఉంది. అంటే జీవితంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అగ్నిదేవుడు దగ్ధం చేయుగాక అని అర్థం. పెద్దలతో నమ్రతగా ప్రవర్తించడానికి సంబంధించింది కావచ్చు, దైవభక్తికి సంబంధించి కావచ్చు, సాటివారి పట్ల దయతో ఉండటం గురించి కావచ్చు, మాటతీరులోని మెత్తదనం గురించి కావచ్చు. ఇలా అనేక ప్రవర్తన నియమావళులు ఉన్నాయి. ఉదాహరణకు, జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్రువం అంటుంది వేదం. అంటే నా నాలుక అతి తీయని మాటలనే పలుకని, నా చెవులు మంచి విషయాలనే ఆలకించని అని అంటోందన్నమాట. నోటి మాటల్లో తీయదనాన్ని ఆశించడం ఎంత గొప్ప మాట! అంతేకాదు, ఋగ్వేదములోని ఆనో భద్రా క్రతవోయంతు విశ్వతః, ఆనో భద్రా క్రతవోయంతు విశ్వతః, చెడు మిశ్రితం కాని, అడ్డంకి లేని, అడ్డంకుల్ని తొలగించగల మంగళదాయకమైన ఆలోచనలు అన్ని వైపుల నుండి వచ్చి మమ్మల్ని చేరుగాక
అన్న మాట గురించి, దాని పరమార్థం గురించి తెలిసిందే కదా. మనిషి ఎంత ఎత్తుకెదిగినా, ఎంత సంపాదించినా, ఎన్ని విజయాలు సాధించినా అతని బుద్ధికి, ఊహకు, ఆలోచనలకు అందని మరొక శక్తి ఏదో ఉంది, ఉంటుంది. ఆ శక్తినే భగవంతుడిగా కొలుస్తున్నాం. మానవుడు తన స్వశక్తిని నమ్ముతూ, సంకల్ప బలంతో, ఆత్మశక్తితో అవరోధాల్ని ఛేదించుకుంటూ అడుగులు ముందుకు వేయాలి. ఆ ప్రయాణంలో తర్కానికి, ఆలోచనకు, ఊహకు, వాస్తవానికి అందని అంశాలు ఎదురైనప్పుడు మానవుడు అమ్మో, నా వల్ల కావడం లేదే అని భయపడిపోవడం సహజం. అలాంటి విపత్కర స్థితిలో అమ్మ చంటి పిల్లాడి చేయి పట్టుకుని తీసుకువెళ్ళినట్లు మనిషిని నడిపించే శక్తే భగవంతుడు. అందుకే ఆయా వేదోపనిషత్తుల్లోని శ్లోకాల్లో, సూక్తాల్లో ఒకవైపు భగవంతుణ్ణి ధ్యానిస్తూనే మరోవైపు మానవుడిలోని అంతర్గత యుక్తిని, అనంత శక్తిని వెలికితీసే, ప్రేరేపించే, ప్రజ్వలింపచేసే తత్వం కనిపిస్తుంది. మానవుడి ప్రవర్తనకు సంబంధించిన అంశాలు కూడా ఆయా శ్లోకాల్లో ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తోంది. చూడండి, కొన్ని వందల వేల సంవత్సరాల కిందటి గ్రంథాలైన వేదోపనిషత్తులోని సంస్కృత శ్లోకాల్లో ఉన్నది జీవన వికాసమే. మనిషి తన జీవితాన్ని పరమార్థభరితం చేసుకునేందుకు, పరిపూర్ణ మానవుడిగా అయ్యేందుకు అవసరమైన మంత్రాలే ఆయా సూక్తాలు. మానవుడు మానవుడిగా ఎలా ప్రవర్తించాలో చెప్పడమే సనాతన భారతీయ గ్రంథాల సారం. ఓం నమో భగవతే రామకృష్ణాయ.